అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రేయస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని. మనతో ఉన్నారు సింగంశెట్టి సూర్యకుమార్ గారు. 30 సంవత్సరాల పైగా జర్నలిజంలో ఉండి మంచి మంచి ఆర్టికల్స్, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కానీ, పేద ప్రజల సమస్యలు కానీ, సాంఘిక సామాజిక అంశాలపై కానీ పూర్తి అవగాహన ఉండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వీరు అపార అనుభవం ఉంది. పత్రిక ద్వారా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఆ సమస్యల పరిష్కారానికి చాలా కృషి చేశారు. 30 సంవత్సరాలు పత్రిక రంగంలో అనుభవం ఉన్న సూర్యకుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి అనుభవాలు ఏంటి అనేది ఈ కథనంలో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి సూర్యకుమార్ గారు. నమస్తే కుటుంబరావు గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సింగంశెట్టి సూర్యకుమార్. నా తల్లిదండ్రులు సింగంశెట్టి సీతారామమ్మ, సింగంశెట్టి సుబ్బరాజ్ మాస్టర్. సూర్యకుమార్ గారు 30 సంవత్సరాలు దరిదాపు మీరు అనుభవంలో ఉన్నారు జర్నలిజంలో. అయ్యా, మరి జర్నలిజం అంటే ఏంటి? గత జర్నలిజానికి ఇప్పుడు జర్నలిజానికి తేడా ఏంటండి? జర్నలిజం అనేటటువంటిది జర్నీ అనే దాంట్లో నుంచి వచ్చింది. జర్నీ అంటే ప్రయాణం. ఆ ప్రయాణం ఎలాంటి ప్రయాణం అంటే జర్నలిజం అనగానే నీతి నిజాయితీతోటి చిత్తశుద్ధితోటి ప్రజల యొక్క సమస్యలు, సమాజం యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పత్రికలకి ఆ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం రాసేటటువంటిదే నిజమైనటువంటి జర్నలిజం అవుతుంది. గతంలో జర్నలిజంలో అంటే నేను విశాలాంధ్రకి 1972 నుంచి 2002వ సంవత్సరం వరకు బాధ్యతగా చింతలపూడి నుండి విశాలాంధ్రకు పనిచేశాను. నేను పనిచేసినటువంటి కాలంలో చిత్తశుద్ధితోటి నీతి నిజాయితీతోటి సమాజం యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ రోజుల్లో పనిచేశారు. ఇవాళ జర్నలిజం అలా లేదు. చిత్తశుద్ధి కరువైపోయింది. స్వార్థం పెరిగిపోయి జర్నలిజం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు అనేటటువంటి తృష్ణ పెరిగి దీని ద్వారా అక్రమమైనటువంటి పద్ధతుల్లో డబ్బులు వసూలు చేసుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే స్వార్థము డబ్బుకి ప్రయారిటీ ఉంది తప్ప ప్రజా సమస్యలకి పెద్దగా ప్రయారిటీ లేదు. పంపించడం అయితే పంపుతున్నారు, కానీ చిత్తశుద్ధి లోపించింది. స్వార్థం పెరిగింది. స్వార్థం అవినీతి రెండు కూడా మరి జాయింట్గా ఉండటం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిజానికి సరైనటువంటి పద్ధతి ఆ రోజుల్లో ఉన్న జర్నలిజం లాగా లేదు అనేటటువంటిది నేను స్పష్టంగా చెప్పగలను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు బాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారట. వాటికి ఆ రోజుల్లో స్పందన ఉండేదా పత్రికల ద్వారా? ఆ రోజుల్లో ఉండేది స్పందన. ఎందువల్లంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా జిల్లా ఎడిషన్లు కూడా వారు అధ్యయనం చేసి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేటటువంటిది పత్రికల్లో వచ్చేటటువంటి వాటిని చూచి వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వివరాలు అయితే చాలా కాలం అయింది కాబట్టి నేను చెప్పలేను, కానీ ఆ రకంగా ఆ రోజుల్లో అధికారులు స్పందించారు. అలాగే ప్రభుత్వంలో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా కొంత మేరకైనా స్పందించారు. ఆ రోజుల్లో అలాంటిది ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి కుటుంబరావు గారు అడిగిన ప్రశ్నకి ఉదాహరణకి నేను ఇక్కడ చింతలపూడిలో మేడబడి అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఆ మేడబడి పంచాయతీ ప్రాథమిక పాఠశాలగా ఉండేటటువంటి ఆ బడిని అభ్యుదయ పాఠశాల పేరుతోటి మార్చారు. కానీ అభ్యుదయ పాఠశాలగా మార్చినప్పుడు కానీ అంతకుముందు పంచాయతీ సమితి ప్రాథమిక పాఠశాలగా ఉన్నప్పుడు కానీ ఆ స్కూల్ యొక్క అభివృద్ధి గురించి కమిటీ ఒకటి ఏర్పడినప్పటికీ కూడా సరిగ్గా స్పందించలేదు, పట్టించుకోలేదు. అలాంటి స్థితుల్లో నేను ఒక చిన్న వ్యాసం రాసి విశాలాంధ్రకు పంపించాను. ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్ల పేర్లు
చింతలపూడిలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రముఖ స్థానము అవి కూడా నేను రాసి పంపించాను. అప్పుడు ఎస్జే సంజీవరావు గారని ఆయన మేడబడికి ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతగా పనిచేస్తుండేవారు. ఆయన ఈ వార్త చూసి ఇలాగా వార్త రాసినటువంటి వాళ్ళు ఎవరు లేరండి, మీరే రాశారని మేడబడి నుంచి ఒక మాస్టర్ని మా ఇంటికి పంపించి నన్ను మేడబడికి ఆహ్వానించి నన్ను అభినందించారు. మీరు రాసినందువల్ల ఇప్పుడు పని జరిగేటటువంటి స్థితి కూడా ఈ బడికి వస్తూ ఉందని చెప్పారు. కారణం ఏంటంటే అంతకుముందు వేసినటువంటి రేకులు కూడా లేచిపోయి, ఆ లేచిపోతే పైన టాప్ కూడా పట్టించుకోకుండా పిల్లలు యొక్క రక్షణ గురించి కూడా ఆలోచించకుండా ప్రభుత్వం వ్యవహరించింది. అలాంటి స్థితిలో ఆ చిన్న వ్యాసం మరి విశాలాంధ్రలో ప్రచురింపబడేటప్పటికి, అంటే వార్తాలేఖల పేరుతోటి కొంతకాలం విశాలాంధ్రలో ఆ వార్తాలేఖల శీర్షికలో ఈ మేడబడి అంశాన్ని కూడా చేర్చి నా వ్యాసాన్ని నా పేరుతో సహా ప్రచురించారు. అది అక్కడ సంజీవరావు గారు హెడ్ మాస్టర్ స్పందించారు. అప్పట్లో ఇక్కడ బీడీఓగా పనిచేస్తున్నటువంటి వారు, నా పేరు గుర్తులేదు కానీ ఆయన కూడా స్పందించాడు. దానివల్ల ఆ స్కూలు అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవటం అనేటటువంటిది జరిగింది. మీరు అప్పట్లో రాసిన వార్తల్ని, ప్రజా సమస్యల్ని అప్పుడు కలెక్టర్ గారు యాక్షన్ తీసుకున్నారని మీరు చెప్తున్నారు. ఈనాడు ప్రజా సమస్యల్లో పత్రికల్లో ప్రచురితం అయిన తర్వాత ప్రతి పేపర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి వెళ్తుంది జిల్లాలో. అవునండి. వారు ఏం చేస్తారంటే ప్రజా సమస్యలు కానీ ప్రభుత్వం మీద వచ్చే విమర్శలు కానీ కటింగ్ చేసి ఆ కటింగ్ ని కలెక్టర్ గారికి పెట్టడం, ప్రతిరోజు ఉదయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు సంబంధిత పేపర్ క్లిప్పింగ్లపై, అంటే ప్రభుత్వ వ్యతిరేక ప్రసారం అయిన వార్తల మీద విచారణకు ఆదేశించేవారు, ఆ సమస్య పరిష్కారం కృషి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు. కారణం ఏంటంటే ప్రతి పత్రిక ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంటున్నాయి. ఆ పత్రికలో ప్రజా సమస్యల మీద కంటే రాజకీయ పార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. కారణం ఏంటంటారు? కొన్ని పత్రికలు రాజకీయ పార్టీల నాయకులే ఆ పత్రికల యొక్క పెట్టుబడిలో షేర్స్ పెట్టి నడుపుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి విషయాలకి మాత్రమే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకోవట్లేదు. ఇవాళ పబ్లిక్గా బజార్లోనే పేర్లైతే నేను చెప్పను కానీ పలానా పత్రిక అనగానే ఇది పలానా పార్టీ పత్రిక, ఇది పలానా పేపర్ అనగానే ఇది పలానా పార్టీ పేపర్, ఇది పలానా పార్టీ పేపర్ అంటే పబ్లిక్లోనే చెప్పుకునేటటువంటి స్థితి వచ్చింది. అంతేకాదు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పార్టీల అధినేతలే షేర్స్ ఉన్నాయనేటటువంటిది కూడా పబ్లిక్గా చెప్పుకుంటున్నారు. సాధారణ జనం కూడా చెప్పుకునేటువంటి స్థితిలోకి వెళ్ళింది. ఇది సమంజసమైనటువంటి పద్ధతి, ధోరణి ఏమాత్రం కావు. అందువల్ల ఏంటంటే ఆ పద్ధతిని పక్కకి తప్పించాల్సినటువంటి ఆలోచన ఆ పార్టీల అధినేతలకి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను అభిప్రాయపడతాను. పత్రికా విలేకరుల మీద, విలేకరులకి సామాజిక అంశాలపై అవగాహన ఉండి ప్రజా సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని ఉద్దేశంతో రాస్తుంటే మీరు అలా రాయొద్దు, పలానా పార్టీకి అనుకూలంగా రాయండి అని చేసి వాళ్ళ విలేకరుల మీద కూడా యాజమాన్యాలు ఒత్తిడి పెడతాయి అన్నట్టు తెలుస్తుంది. మరి అది కరెక్టేనంటారా? అది అలాగా ఒత్తిడి చేయటం అనేటటువంటిది కరెక్ట్ కాదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందువల్లంటే అలా చేయటం వల్ల ప్రజల సమస్యలు ప్రతిబింబించడం కోసం రాసేటటువంటి నిజాయితీ గల విలేకరులు కూడా జంకుతున్నారు. ఈ ఒత్తిడి వల్ల నేను ఈ పత్రికా విలేకరిగా పనిచేసేటటువంటి పరిస్థితి పోతుందేమో అనేటటువంటి స్థితికి వెళ్తున్నారు. దాంతోపాటు దాడులు లాంటివి కూడా జరుగుతాయి అనేటటువంటి దృష్టితోటి భయపడుతున్నారు. ఆ విధంగా మరి జరగటం దురదృష్టకరం. అలా మాత్రం వాళ్ళు ఒత్తిడి తేవటం అనేటటువంటిది ఇప్పుడు అసలు పూర్తిగా మానేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఉంది అంటే నేను ప్రారంభంలోనే చెప్పాను,
మరి సమాజం యొక్క శ్రేయస్సుని, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం అనేటటువంటిది పత్రికల్లో రావాలనేటటువంటిది ఆయా పార్టీల అధినేతలు, అలాగే ఆ పత్రికల్ని నడిపేటటువంటి వారు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అంతేనా ఉంది. కాబట్టి ఈ దాడుల్ని వాళ్ళు ఆపాలి. అయితే ఆ 2 జర్నలిస్టు సంఘాలు ఉన్నాయి. ఆ జర్నలిస్టు సంఘాలు రెండిట్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసినంత వరకు ఒక జర్నలిస్టుల సంఘం స్పందించి ఈ దాడులు లాంటివి జరిగినప్పుడు మరి ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ప్రదర్శన లాంటివి చేసి నిరసన కూడా తెలియజేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అయినా ఆగటం లేదు. కారణం ఏంటంటే రాజకీయాలకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయాలకి ప్రయారిటీ ఇచ్చేటటువంటి స్థితి వస్తూ ఉంది. జర్నలిస్టుల మీద దాడులు మాత్రం చేయకూడదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటటువంటిది ఆ పత్రికల యాజమాన్యాలు తప్పనిసరిగా తెలుసుకుని ఇక నుండైనా అటువంటి కొనసాగకూడదు అనేటటువంటి దృష్టిలోకి వచ్చి అవి మానేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా మానేస్తేనే నిజాయితీ జర్నలిజం బ్రతుకుతుంది, బట్టగడుతుంది, ముందుకెళ్తుంది. ఇంకొక అంశం అండి, సోషల్ మీడియా ఇవాళ వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, టెలిగ్రామ్ కానీ వీటిలలో కూడా వివిధ వార్తల్లో చుక్కలు కొడుతుంటాయి. రేపు వచ్చే వార్త ఇప్పుడే చూస్తున్నారు. మరి సోషల్ మీడియాలో అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అనేది లేకుండా ఎవరు పెడితే వాళ్ళ మీద పోస్టులు పెట్టేస్తున్నారు. చాలా మంది హత్య అవటం జరుగుతుంది. ఆ పార్టీ గత పార్టీ మమ్మల్ని విమర్శించింది కాబట్టి ఇప్పుడు మేము విమర్శిస్తాం అన్న ధోరణిలో వెళుతున్నారు తప్ప సోషల్ మీడియాని కరెక్ట్ గా ఉపయోగించే పరిస్థితి లేదు. కారణం ఏంటంటారు? చుట్టూ ఉన్నటువంటి ఈ వ్యవస్థ పుష్కలంగా చెడు లక్షణాలు ఉన్నటువంటి వ్యవస్థ ఇది నాకు తెలిసినంత వరకు ఎక్కువ. అందువల్ల అశ్లీలమైనటువంటి పోస్టింగులు, అసభ్యకరమైనటువంటి, అసహ్యకరమైనటువంటి పోస్టింగులు ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా నేను అనుకోవటం ఈ కుర్రకారు పెడుతున్నారు. అలాగే రాజకీయ పార్టీల మీద సహేతుకమైనటువంటి విమర్శలు పెడుతున్నట్టుగా లేదు. సహేతుకమైన విమర్శ కాకుండా పెట్టాలని పెట్టేటటువంటి పద్ధతుల్లో విమర్శలు పెడతా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అయితే వీటి వెనక పరోక్షంగా మరి పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాల ప్రముఖుల హస్తం కూడా ఉందని చెప్పుకుంటూ ఉంటారు. నాకైతే తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే నల్లేరు మీద బండి వెళ్ళిపోయినట్టు అనేది సామెత ఉంది. ఆ పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వమే స్పందించి ఈ సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టింగులు రాకుండా సరైనటువంటి చర్యలు చట్టబద్ధంగా తీసుకుంటే అప్పుడు కొంతమేరకైనా ఇవి ఆగటానికి వీలు ఉంటుంది. లేకపోతే మాత్రం ఇవి ఇలాగే కొనసాగుతాయి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా చాలా మంది పెరిగిపోవటం, మరి కక్షపూరితమైన వార్తలు ప్రచురించడం, అడ్డగోలుగా ఏది పెడితే ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేయటం, వాళ్ళని మనోవేదనకు గురి చేయటం మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ విలేకరులు స్వచ్ఛందంగా ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం పత్రికలలో రాస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే పత్రికలకి, ప్రజలకి న్యాయం జరపడం మీకు నష్టం అనేసి విలేకరుల మీద దాడి చేసే పరిస్థితి ఉంది చేస్తున్నారు. మరి దీన్ని అరకట్టడం కోసం ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? కుటుంబరావు గారు మీరు అన్నట్టుగా ప్రభుత్వం తప్పనిసరిగా వీటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తీసుకోవటం నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా కొన్ని పోస్టింగ్స్కి సంబంధించి ఆ ప్రభుత్వాలు నడిపేటటువంటి వాళ్ళ యొక్క ముఖ్యుల యొక్క హస్తం కూడా వీళ్ళ వెనక ఉంటుంది. పోస్టింగ్స్ పెట్టే వాళ్ళ వెనక ఉంటున్నారనేది చెప్పుకుంటూ ఉంటారు. దానివల్ల ప్రభుత్వం తప్పనిసరిగా దీనికి చర్యలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన ఉన్నా తీసుకోలేని పరిస్థితి వస్తుంది. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఎప్పటికైనా చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అది చట్టమే చేయాలి. సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టింగ్లు పెడితే దీనికి ఈ పలానా యాక్ట్ ప్రకారం అనేటటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలకి తీసుకోవటం కోసం ఆలోచన చేసి ముందడుగు వేస్తే ఇవి కొంతమేరకైనా వీటికి అడ్డుకట్టబట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే మీ అనుభవంలో
ఇప్పుడున్న జర్నలిస్టులు ఎలాగుండాలి, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి, ఒక సూచన ఉండే సహచరులకి. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పత్రికా విలేకరులు మరి నేను ఇంతకుముందు ప్రారంభంలో చెప్పినట్టుగా స్వార్థం అవినీతి రెండు మెలేసుకుని ఉండటం వల్ల ప్రజా సమస్యలని ప్రతిబింబించడంలో ఇందులో పలానా అధికారి మిళితమై ఉన్నాడు, లేకపోతే పలానా ఎమ్మెల్యే గారు మిళితమై ఉన్నారు, ఇది రాయకుండా ఉంటే బాగుంటుందేమో, రాస్తే మన వేళ నష్టపోతామేమో అనేటువంటి దృష్టితోటి ఇవాళ జర్నలిస్టులు పనిచేయటం సరైనటువంటిది కాదు. అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు సమాజానికి సంబంధించి సరైన పద్ధతిలో వ్యవహరించకపోతే తప్పనిసరిగా వాళ్ళ యొక్క చర్యలు ఖండిస్తా, వార్తలు తప్పనిసరిగా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చిత్తశుద్ధితోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే జర్నలిస్టు కూడా ఈ వార్త నీతి నిజాయితీగా రాసిన వార్త, ఈ పలానా విలేకరు గారు ఇలా బాగా రాశారు జనం కూడా చెప్పుకునేటటువంటి స్థితి వస్తుంది. అటువంటి స్థితికి ఇవాళ జర్నలిస్టులు మళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్ల మాట అంటున్నానంటే ఎక్కువగా ఆలోచించేటటువంటి పద్ధతి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు, అవినీతికి కూడా పాల్పడుతున్నారు, బయట చెప్పుకుంటున్నారు. అలాగే వార్తలకి డబ్బులు తీసుకునే పద్ధతి కూడా సరైనటువంటిది కాదు. అది రాజకీయ పార్టీ నాయకులు కూడా అలవాటు చేస్తున్నారు. అది రాజకీయ పార్టీ నాయకులకి మంచి పద్ధతి కాదు, ఇటు జర్నలిస్టులకు కూడా అటువంటి చెడు పద్ధతికి వెళ్ళటం సరైనటువంటిది కాదు. ఈ అడ్డుకట్ట వేసుకుని జర్నలిస్టులు నీతి నిజాయితీతోటి పనిచేసి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటటువంటిది తప్పనిసరిగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసి బయటకు ఎటు వెళ్ళకోకుండా హ్యాపీగా ఇంట్లోనే ఉండి గడుపుతున్నారు. గత అనుభవాలు చెప్పమని సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కోరగా మరి వారు సంతోషంగా ఒప్పుకొని వారి యొక్క అనుభవాలని మరి మనతో పంచుకున్నారు. అభినందనలు చేస్తున్నాను. అందరికీ నమస్కారం. చూశారు కదా సూర్యకుమార్ గారి అంతరంగం అది. గత జర్నలిజానికి ఇప్పుడున్న జర్నలిజానికి తేడా వారు చెప్పారు. మరి 34 సంవత్సరాలు పత్రికా రంగంలో పనిచేశారు. రాజకీయ రంగంలో కూడా ఒక 30-40 సంవత్సరాలు రాజకీయ రంగంలో కూడా ఉన్నారు. వారు ఎంతో అపార అనుభవం ఉన్న వారిని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషదాయకం. సూర్యకుమార్ గారు చెప్పిన అంశాలపై మీ యొక్క అభిప్రాయాలని తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మర్చిపోమకండి. లైక్ అనేది చాలా ముఖ్యం. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో చేరుతుంది కాబట్టి తప్పనిసరిగా చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.